touch. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఈ మధ్యకాలంలో చూస్తున్నామండి, అంటే గత కొన్ని రోజుల నుంచి ఇప్పుడు ప్రస్తుతం అయితే కొన్ని బాబా విగ్రహాల నుంచి విభూది వస్తోంది అని చెప్పి, ఇంతకు ముందర కూడా మనం విన్నాము విగ్రహంలోంచి పాలు వస్తున్నాయి అని చెప్పి, వినాయకుడు పాలు తాగాడు అని చెప్పి రకరకాలుగా మనం శ్రావణ మాసంలో అనుకుంటా కొంతమంది చెప్పడం జరిగింది. అమ్మవారి పూజ అయిపోయిన తర్వాత నిజంగా నేను ఈ భక్తురాలను అయితేనే గనక అమ్మ నువ్వు ఉంటే గనక నాకు ఒక పువ్వునివ్వమ్మా అని చెప్పి అమ్మవారికే టెస్ట్ పెట్టినట్టు, ఆమె పువ్వులు ఇచ్చినట్టు, ఇలా రకరకాల ఇలాంటి సన్నివేశాలన్నీ మనం చూడడం జరుగుతుంది. అసలు ఇవన్నీ ఎలా తీసుకోవచ్చు అంటారు? నిజంగా అంటే అమ్మవారిని మనం ప్రూవ్ చేయమని అడగటం ఏంటి, అమ్మవారు నిజంగా అది చేయటం ఏంటి, ఈ బాబా విగ్రహం నుంచి విభూది రావటం ఏంటి, అంటే ఇది జనాల్ని నమ్మించడం కోసం వాళ్ళు క్రియేట్ చేస్తున్నాయి అనుకోవచ్చా, లేదంటే నిజంగా భగవంతుడు అలా నేనున్నాను మీరంతా జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాడు అనుకోవచ్చు? అసలు ఏమనుకోవచ్చు అంటారు వీటన్నిటి గురించి? అంటే ఒకటి, భగవంతుడు అప్పుడప్పుడు తన లీలలను అయితే ప్రదర్శిస్తాడు. ఎందుకంటే ఆ ఉనికి మనం లేకపోతే ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే ఇప్పుడు ట్రాఫిక్లో వెళ్తున్నారు, ఒక సిగ్నల్ దాటడానికి ఎప్పుడు భయపడతాడు? అక్కడ కెమెరా ఉంది లేకపోతే పోలీసుడు చూస్తున్నాడు అన్నప్పుడు భయపడతాడు. ఏ సిగ్నల్స్ లేవు, ఎవరు అడగరు, ఏముండదు అనుకుంటే క్రైమ్ చేయాలన్నా లా అండ్ ఆర్డర్ ఉంది, మనం పట్టుబడితే ఇబ్బంది అన్నప్పుడు, అంటే ఒక భయం ఉంటే మనిషి ధర్మంగా ఎలా ఉంటాడో అప్పుడప్పుడు భగవంతుడు ఏంటంటే తన ఉనికిని చాటుకునేటువంటి ప్రక్రియలో, అంటే తనకు చాటుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి ధర్మం నిలబెట్టాలనేటువంటి ప్రక్రియలు లాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి నిజంగానే. అయితే ఇందులో కొంతమంది కావాలని క్రియేట్ చేసేవి ఉంటాయి, నిజంగా కూడా ఉంటాయి. ఇందులో ఇది 100% నిజమని చెప్పలేము, ఇది కావాలని చేశారని చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇక్కడ నిజంగా కావాలని కొన్ని డూప్ చేసిన వాళ్ళు ఉన్నారు గ్రాఫికల్ గా, ఇంకొంతమందికి నిజంగానే. ఎందుకంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనకి పురాణాల్లోకి వెళ్తే కనుక, పురాణాల దాకా ఎందుకండి, శివాజీ మహారాజుకి కత్తి ఇవ్వలేదా తీసుకొచ్చి, ఇక్కడ పువ్వు పడ్డం కదా, ఏకంగా ఖడ్గమే ఇచ్చింది అమ్మవారు. మీరు దేవి భాగవతాన్ని కనుక చదివినట్లయితే, అందులో చూసినట్లయితే చాలా స్పష్టంగా అక్కడ రాజు వైపు నిలబడి, ఆ భక్తుడు ఎవరైతే ఉంటారో అతని వైపు నిలబడి అమ్మవారు యుద్ధం చేస్తుంది, ప్రత్యక్షం అవుతుంది. అందరు రాజులు వస్తారు. అప్పుడు ఒక రాజు అంటాడు, ఏంటి సింహానికి భయపడతావా, పైనుండే ఆడదానికి భయపడతావా అంటాడు. అంటే భగవంతుడి మీద నమ్మకం లేని వ్యక్తికి ప్రత్యక్షంగా భగవంతుడు, అదే అమ్మవారు ప్రత్యక్షమైన వాడికి ఆడదే కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూసే ఉంటారు, భక్త ప్రహ్లాద్ సినిమా చూసారా? భక్త ప్రహ్లాద్ మూవీలో వీళ్ళు ఈ హిరణ్యకశిపుడు వెళ్తాడు అక్కడికి, వైకుంఠానికి వెళ్ళినప్పుడు ద్వారపాలకులు ఉంటారు అక్కడ. ఏర్రా మీ హరి అంటాడు, అనగానే లోపల ఉన్నారు ఇక్కడున్నాడు అక్కడున్నాడని ఎక్కడ చూపించినా నిజంగా అక్కడ ప్రత్యక్షం అవుతాడు. అది వేరు, అది మీరు అనేది లాస్ట్ లో భక్త ప్రహ్లాదుడు హిరణ్యకశిపుడు అడుగుతాడు ఎక్కడున్నాడు అంటే, ప్రతి దగ్గర ఉన్నాడు, స్తంభంలో ఉన్నాడంట. అది వేరు. ఇక్కడ ఈయన శక్తులు సంపాదించుకొని వస్తాడు హిరణ్యకశిపుడు. వైకుంఠానికి వెళ్ళి శ్రీహరిని నేను ఇప్పుడు ఎట్లాగైనా సరే, అంటే అతను నేను ఇంకా కైవసం చేసుకుంటాను, వాడగొట్టేస్తానట్టుగా వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఆ ద్వారపాలకులను అడిగితే లోపల శేషపానుపై ఉన్నాడంటే తలుపులు తెరుచుకుంటాయి. శేషపానుపు కనిపిస్తుంది, అక్కడ అది ఉంటుంది, నాగేంద్రుడు ఉంటాడు. కానీ అక్కడ ఉండేటువంటి లక్ష్మీదేవి విష్ణువు కనబడరు ఈయనకి. ఎక్కడరా అంటే ఇక్కడే ఉన్నారు, నీకు కనిపించట్లేదు, నీ పాపపు కళ్ళ కనిపించట్లేదు అంటారు. అంటే ఏంటంటే నీకు గనక చూసే యోగం ఉంటే ఎక్కడైనా కనిపిస్తాడు, నీకు గనక యోగం లేకపోతే నేనే గొప్పవాడిని అని అనుకుంటే నువ్వు వైకుంఠానికి వెళ్ళినా కనబడ్డు అనేటువంటిది. అలాగే అదేదో లీల, ఆ పువ్వు పడితేనే లేకపోతే విభూది రాలితేనే నువ్వు నమ్ముతాను అనేటువంటిది ఇంట్లో నువ్వు ఉన్నావు కాబట్టి అప్పుడప్పుడు లీలలు చేయాల్సి వస్తుంది భగవంతుడికి. అర్థమైందండి? యాక్చువల్గా ఏంటంటే ప్రతిదీ భగవంతుడు అని చెప్తుంది శాస్త్రం. ఏం చెప్తుందంటే ప్రతిదీ కూడా, ఈ కుర్చీ, ఈ కప్పు, ప్రతిదీ భగవంతుడు. ఎందుకంటే ఆ రూపంలో ఉన్నాడు, ఆ ఫామ్లో ఉండాలి కూడా. ఇప్పుడు ఆ ఫామ్లో లేకపోతే మనం ఫస్ట్ బ్రతకలేము. వాయిస్ రూపంలో ఉండాలి, వాయిస్ రూపంలో ఉంటేనే కదా మనం కమ్యూనికేట్ చేస్తున్నాం. వినికిడి రూపంలో ఉండాలి, దృష్టి రూపంలో ఉండాలి, ఫుడ్ రూపంలో ఉండాలి. ఇప్పుడు మీకు ఉదాహరణకి బాగా దాహం వేస్తుందండి, విపరీతమైన దాహం వేస్తుంది, ఈశ్వరుడు వచ్చి ఇలా నిలబడ్డాడు,
ఫస్ట్ దాహం వేస్తుంది, ఏం కావాలంటే మీరు ఏమడుగుతారు? నీళ్లు కావాలంటే. మంచినీళ్ళు కావాలని అడుగుతాం. మనం వాటర్ ఫామ్ లో ఉంటేనే కదా అక్కడ ఈశ్వరుడు. అందుకని మనకి ఏమేం కావాలో ఆ నీడ్స్ అన్ని రూపాల్లో ఉన్నాడు. భూమి, ఆకాశము, పంచభూతాలన్నీ ఈశ్వరుడే అని చెప్తుంది శాస్త్రం. కాకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి కొంతమంది భక్తుల నమ్మకం కోసం వస్తాడు. అక్కడ కూడా ప్రహ్లాదుడు కూడా అతని నమ్మకం ప్రతి దగ్గర ఉన్నాడని నమ్ముతున్నాడు నా భక్తుడు, కాబట్టి నేను రావాలి. అలా ఏంటంటే మీకు భాగవతంలో ఒక ఘట్టం ఉంటుంది. అందులో మహాభక్తుడు బాగా తపస్సు చేసిన తర్వాత ఒక్కసారిగా ఆయన హృదయంలో ఇలా కనబడి మాయమైపోతాడు. అసలు ఇంకా తప్పించిపోతుంటాడు, ఏడుస్తుంటాడు కిందన కూర్చొని. ఏమిటిది, ఒక్కసారి కనబడ్డావు, మళ్ళీ కనబడు, మళ్ళీ కనబడు అంటే అప్పుడు ఆకాశం నుంచి ఒక శబ్దం వినిపిస్తుంది. నువ్వు చేసిన ఏమాత్రం జపానికి, ఏమాత్రం భక్తిగా నేను కంప్లీట్గా నీకు కనబడుతూ ఉండాలి 24 గంటలు అంటాడు. అంటే ఏమిటి, మనం ఎంత భక్తిగా చేశాము మీకు. ఎందుకంటే ఈ భక్తి, భగవంతుడు ఈ విషయం మీద చాలామంది కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. నేను ఈ మధ్యకాలంలో చూసినటువంటి జాతకాల్లో ఇద్దరు ఒకే రకమైన క్వశ్చన్స్ వేశారు. వాళ్ళిద్దరికీ పాపం హస్బెండ్ చనిపోయారు. ఎలా అంటే, ఏమండి నేను రోజు వెంకటేశ్వర స్వామి వజ్ర కవచం చదువుతున్నాను, అయినా మా హస్బెండ్ ఎందుకు చనిపోయారు ఒక ఆవిడ అడిగింది. ఇంకొక ఆవిడ కూడా అలాంటిదే అడిగింది. ఏమంటే ఏంటోనండి నేను ఇలా అయిపోయింది ఏంటంటే, నేను ఒకటే చెప్పాను, అమ్మ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే చాలా మందికి ఉన్న డౌట్ అండి ఇది. మేము ఇంత చేస్తున్నాం కానీ ఈయన ఎందుకు చనిపోయాడు అంటే, నేను ఒకటే అడిగాను ఆవిడ్ని. ఏమని అడిగానంటే, అమ్మ వెంకటేశ్వర స్వామి ఆలయం ఉందిగా తిరుపతిలో, లోపల రోజు కైంకర్యం చేస్తుంటారు పురోహితులు. ఇప్పుడు కొన్ని వేల సంవత్సరాల నుంచి జరుగుతుంది అది. మరి అందరూ అలాగే ఉండిపోయారా అక్కడ, భూమి మీద ఉండిపోయారా? లేదుగా. అంటే ఏమిటి, భూమికంటే ఒక లక్షణం ఉంది. ఆఖరికి శ్రీరామచంద్రమూర్తి అవతారం, భగవంతుడి అవతారం దాల్చి వచ్చినా చాలించేశాడు, కృష్ణుడిగా వచ్చినా చాలించేశాడు, దశావతారాల్లో ప్రతి అవతారం వచ్చి చాలించేసింది. అంటే ఈ భూమికి ఉన్న లక్షణం ఏంటంటే రావడం, చాలించేసేయడం. అలాగే మనం కూడా ఏంటంటే భగవద్గీతను కనుక పూర్తిగా అర్థం చేసుకుంటే ఆత్మ శాశ్వతము, శరీరం శాశ్వతం కాదు. మనం వచ్చామా, ఈ శరీరంతో ఏది అనుభవించామో వెళ్ళిపోయామా, ముందే ఫిక్స్ అయి ఉంటుంది మనం ఎప్పుడు రావాలి, ఎప్పుడు వెళ్ళిపోవాలి. ఆ సత్యాన్ని నువ్వు గ్రహించకుండా శాశ్వతంగా ఉండిపోవాలి, చుట్టూ ఉన్నటువంటి విశ్వం మొత్తం భగవంతుడిని అర్థం చేసుకోకుండా ఎంతసేపు విభూది రాలితేనే నేను నమ్ముతాను, లేకపోతే పువ్వు కదులుతేనే నమ్ముతాను అన్నప్పుడు పాపం ఆయన మీ బాధ తట్టుకోలేక పువ్వు కదిలిస్తాడు, విభూది రాలిస్తాడు. ఎక్కడి తీసుకెళ్లాలన్నా మీరు ఇక్కడే ఉంటారు మూర్ఖంగా. కానివ్వండి అంటే లోపల పాపం ఆయన అంత పని చేస్తుంటే దాన్ని మర్చిపోయి మెడికల్ డాక్టర్స్ని అడిగితే చెప్తారండి. నాకైతే ఒకరోజు ఒక డాక్టర్ గారు నాతో జాతకం చెప్పించుకుంటూ ఉండగా నేను ఒక మాట అన్నా, న్యూరో సర్జన్ అతను. ఏమంటే మీకు తెలిసినంత భగవంతుడి మీద నమ్మకం ఎవరికి ఉండదండి అన్న. ఎందుకు సార్ అలా అన్నాడు. ఒకసారి బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది ఆలోచించారా అన్న. అవును సార్, మీరు యాకిల్ సార్, అసలు బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది సార్, మాకు మతిపోద్ది అన్నాడు అని ఒక మాట అన్నాడు. ఏమంటే అసలు ఆ బ్రెయిన్ చూసినప్పుడు మాకు అనిపిస్తుంది భగవంతుడు ఉన్నాడని, లేకపోతే అంత బ్రెయిన్లో అంత సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది మాకు అర్థం కాదు. చూడడానికి మొత్తం మాంసం ముద్దలాగే ఉంటుంది, కానీ ఆ మాంసం ముద్దే ఒక్కొక్కలా ఎలా పనిచేస్తుంది. కరెక్ట్. ఒకటి మెమరీ చేసుకుంటుంది, ఇంకోటి ఏదో క్రియేట్ చేస్తుంది, ఇంకోటి చేస్తుంది. ఏంటి మొత్తం మాంసం ముద్దేగా కరెక్టే అండి అని అన్నాడు. మరి బాడీ మొత్తం మాంసం ముద్దే, మరి ఇక్కడ ఎందుకు రికార్డ్ అవుతుంది, ఇక్కడ ఎందుకు రికార్డ్ అవ్వట్లేదు? అలా క్రియేట్ చేశాడు. ఇంత అసలు మన బాడీని తలుచుకుంటేనే భగవంతుడు ఎంత లీల చేస్తున్నాడు అనిపిస్తుంది. అవును, ఇంకా వేరే సాక్ష్యం అవసరం లేదు. ఇదే మాంసం ముద్ద వింటుంది, ఇదే మాంసం ముద్ద చూస్తుంది, ఇదే మాంసం ముద్ద వాసన చూస్తుంది, ఇదేమో టేస్ట్ చూస్తుంది, అన్ని మాంసం ముద్దలే. మరి అవి ఎలా చూస్తున్నాయంటే అక్కడ ప్రతిదీ దేవత ఉంటుంది. మన సనాతన ధర్మంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి దాన్ని దేవతతో ముడిపెట్టి చూశారు. ఈ కలియుగ ప్రభావం వల్ల ఏమిటంటే ఇంకా వీళ్ళ భక్తికి ఆయన ఏదో ఒకటి చూపించాలి తప్పితే అవ్వదు అని చెప్పని ఏదో అలా ఆ రూపాలు అలా చూపిస్తుంటారు. ఇందులో కొన్ని మీరు అన్నట్టుగా కొన్ని ఏమో బోగస్ ఉంటాయి, కొన్ని నిజంగానే జరుగుతాయి. అంత దాకేందుకు మా అబ్బాయికి ఒక అతను ఆంజనేయ స్వామిని చూపించాడు ఒకసారి డైరెక్ట్ గా. అవును, మీరు వీడియో కూడా చూపించాడు, అవును డైరెక్ట్ చూపించాడు ఆయన. కాబట్టి ఏంటంటే మూల పరమాత్మ ఏదైతే ఉన్నారో ఆయన రకరకాల రూపాల్లోని రకరకాల వాటిల్లో ఉన్నాడు. మనం ఒకటే. ఇక్కడ మనం చేయవలసింది ఏమిటి మీకు అనిపించవచ్చు, ఇప్పుడు మనం ఇంత మాట్లాడుకుంటున్నాం కదా, ఈ వీడియో చూసే వాళ్ళందరికీ ఒక డౌట్ ఏమొస్తుంది అంటే, మరి ఉంటే మనకి ఎందుకు ఈ కష్టాలు. నేనేం అడుగుతానంటే, ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళారు, అందరూ చదువుకున్నారు, వెళ్ళారు, అందులో 10 మంది సెలెక్ట్ అయ్యారు, మిగతా వాళ్ళందరూ సెలెక్ట్ అవ్వలేదు. అక్కడ ఏ లాజిక్ వాడతారు అందరూ కూడా ఏంటంటే, నాకంటే బాగా రాసి ఉంటాడు,
నాకంటే బాగా ప్రిపేర్ అయి ఉంటాడు, అందుకే వాళ్ళకి ఆ పోస్ట్ వచ్చింది. ఎలా అనుకుంటాము, మీ కష్టాలకి కూడా నాకంటే మంచి పుణ్యం చేసుకున్నవాడికి వస్తుంది, నేను ఏదో పాపం చేసి ఉంటాను రియలైజ్ అవ్వాలి. అవును. పాపం చేసినందుకే నాకు ఈ ధన సంబంధమైన ఇబ్బంది, లేకపోతే నాకు పలానా పార్ట్నర్తో ఇబ్బంది, లేకపోతే పలానా రోగం వచ్చింది, ఎందుకంటే నేను ఒక కర్మ చేశాను. ఫెయిల్యూర్ అయితే ఎలా అయితే ఎగ్జామ్లో ఫెయిల్యూర్ అయితే నేను సరిగ్గా రాయలేదని ఒక వ్యక్తి ఎలా రియలైజ్ అవుతాడో, లైఫ్ అనే దాంట్లో ఫెయిల్యూర్ అయితే పూర్వజన్మలో నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని నేను సరిగ్గా సద్వినియోగపరచుకోలేదని అర్థం చేసుకోవాలి. ఆ రియలైజేషన్ రానంతసేపు దేవుడు ఉన్నాడా లేడా, లేకపోతే ఇలాంటి చిన్న చిన్న వాటికి ఓ ఆనందపడిపోయి, సరే మంచిదే, ఇప్పుడు ఓ పువ్వు రాలిందంటే మంచిదే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మీకు పువ్వు దాకా ఎందుకంటే నేను మీకు ఒక విషయం చెప్తాను, మనం లాస్ట్ వీడియో చెప్పేం లేదో నాకు గుర్తులేదు. మా ఇంటికి కరెక్ట్గా అపార్ట్మెంట్కి ఎదురుగా ఇంకొక అపార్ట్మెంట్ ఉంటుంది, అంటే ఒక 3-4 ఇల్లు దాటిన తర్వాత రోజు ఒక అతను అక్కడ కింద టైలర్ వర్క్ చేసుకుంటాడు, పైకి వచ్చి త్రికాల సంధ్యావందనం చేస్తాడు, సూర్యుడికి చూస్తూ అర్ఘ్యం వదులుతాడు. ఒకరోజు ఇలాగే నేను చూస్తూ ఉండగా ఆయన పైకి వచ్చాడు, అరే ఈయన రోజు వదులుతాడు, ఆ రోజు మేఘాలు ఉన్నాయి, నాకు తెలిసి ఈయన నిష్టగా చేస్తాడు కాబట్టి సూర్యుడు బయటకు వస్తాడు అనుకున్నా మనసులో. అలా అనుకుంటున్నా ఉన్నా, ఆయన చెంబెత్తి ఇలా పట్టుకుని ఇలా స్టార్ట్ చేశాడు వేయడం, సూర్యుడు ఇలా వచ్చాడండి, మేఘాలు మొత్తం ఇలా పోయి వచ్చాడు. నాకైతే అసలు వండర్ అనిపించింది. అంటే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు, ఆయనంత వెలుగుతూ కనిపిస్తుంటేనేమో జనాలకు తెలియట్లేదు, ఇన్ని మిరాకిల్స్ జరుగుతుంటాయి, పట్టించుకోము. విభూతి రాలంగానే పువ్వు పడంగానే అప్పుడు రియలైజ్ అవుతుంది, అమ్మో ఇదేదో ఉందిరా బాబు అని. అంటే ప్రతిరోజు ఉన్నది కాకుండా కొత్తగా ఏదైనా ఉంటేనే అది జనాలకి ఏంటంటే భగవంతుడు ఉన్నా కూడా, మీకు ఎగ్జాంపుల్ బయటకు తిరుగుతున్నాడు అనుకోండి ఉదాహరణకి, ఆయన ఏదైనా ఒక మ్యాజిక్ చేస్తేనే నిజంగా, లేకపోతే ఎందుకండి ఇవాళ రేపు అంటే రకరకాల శక్తులు ఏదో విద్యలు నేర్చుకొని మ్యాజిక్ చేస్తున్నారు అనే వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా భగవంతుడు అని నమ్మడానికి కూడా కష్టమే. ఆయన ప్రూవ్ చేసుకోవడం కూడా చాలా కష్టమే ఒకవేళ అట్లా వస్తే. అంతే కదా, నిజమే. ఏంది ఏ డ్రామా కంపెనీ నుంచి వచ్చావంటారు, అరే నేను శివున్నా బాబు అంటే లేదు లేదు మాయమైపోతారు, మాయమైపోతే కూడా డౌటే, ఏంటి నిజంగా నా కళ్ళకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా, నిజంగా మాయమైపోయా. నిజంగా కాబట్టి ఏంటంటే నిజంగానే ఉన్నాయి. మీరు ఎందుకు మీ ఎవరికి వాళ్ళు తెలుసుకోవచ్చు తన యొక్క లీల, అమ్మవారి లీల కానీ ఏదైనా. 41 days కనుక ఎవరైనా నిష్టగా చేస్తే ఖచ్చితంగా వాళ్ళ హృదయంలో వాళ్ళ, అంటే మీరు అలా జపానికి కూర్చోగానే ఒక ఎనర్జీ మీకు ఫామ్ అయినట్టు తెలిసిపోద్ది, ఎవరికి వాళ్ళకి స్వయ అనుభవం అర్థమవుతుంది. ఆ పువ్వు అది కాదు, మీకు స్వయంగా తెలుస్తుంది, ఓకే అమ్మవారు వచ్చింది. మీకు ఎందుకండి, అమ్మవారు కనుక నిజంగా కనుక మీకు ప్రసన్నం అయినప్పుడు ఒక చంటి పిల్లవాడిని ఎలా చూస్తుంది, అన్న బాగున్నావని ఇలా చేయబెట్టి ఇలా అంటది, తట్టుకునే శక్తి అయ్యో తెలుస్తుందండి. బాగా జపం చేసి నిష్టగా ఇంకా నా అమ్మ నువ్వు తప్పి నాకు ఇంకోటి వద్దు అని ఎవరైనా అన్నారంటే పక్కన మీరు అలా అయిపోయిన తర్వాత కూర్చుంటే వచ్చి నాన్న నువ్వు ఎలా ఉన్నావు అన్నట్టుగా ఇలా స్పర్శ తెలుస్తుంది, రాస్తుంది ఒంటి మీద. ఎంత అదృష్టం చేసుకొని ఉండాలో అట్లా. అయితే అది ఏ స్టేజ్కి వెళ్ళాలి, మీరు అసలు భయపడకూడదు వచ్చినా కూడా. కొంతమంది ఏంటంటే అక్కడికి వచ్చాక కొంచెం అంటే దేవుని మీద విపరీతమైన భక్తి ఉన్న ఎక్కడో తెలియని ఒక భయం ఉంటుంది కదా, అమ్మో నాకు వద్దు తల్లి ఇప్పుడే వద్దు, నేను ఇప్పుడే నేను భరించలేని కూడా అంటారు. అప్పుడు మళ్ళీ కొంచెం దూరం ఉంటుంది, అంటే మీరు భయపడుతున్నాడు రా అని. ఏ అంటే ఏ రూపంలో ఉన్నటువంటి దేవతా రూపమైనా మిమ్మల్ని వచ్చి టచ్ చేస్తుంది గ్యారెంటీగా. కాకపోతే మీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి, టచ్ చేస్తుందండి. మీకు ఎందుకు రామకృష్ణ పరమహంస అంటే గుర్తుకొచ్చింది, అది ప్రసాదం ఉంది, మన కలకట్టా వెళ్ళా, అతనికి డైరెక్ట్గా అమ్మవారు వచ్చి ఊరికనే సరదాగా మాట్లాడేది, హైఫై ఇచ్చుకునేవారు వాళ్ళిద్దరు. నమ్ముతారా? సరదా నమ్మలేం నిజంగా ఇలాంటివి చెప్తే. ఎందుకంటే అంత ఇష్టం, మీ ఇష్టాన్ని బట్టి మీరు చేసే సాధన బట్టి అమ్మవారు వస్తుంది. అంతేగాని ఎంతసేపు నాకు ఈ కోరిక తీరాలి, వాడు నాశనం అయిపోవాలి, వీడు బాగుండకూడదు, నేనే బాగుండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే భగవంతుడు మెచ్చుకునేది ఏంటంటే మనలో ఉండే చైల్డిష్ నేచర్ ఎంత ఉంటే అంత దగ్గర అవుతాడు. చైల్డిష్ నేచర్ మన దగ్గర ఉండాలి. ఇప్పుడు మనం చూడండి, శత్రువు పిల్లడిని అయినా చిన్నపిల్లలు ఉంటే మనం ఫస్ట్ శత్రువుని చూడం, ఎవరైనా చిన్నపిల్లలు చూడగా మనకు నవ్వు వస్తుంది, ఆ ఫీల్ కలుగుతుంది. అలాగే భగవంతుడు కూడా మనలో ఆ చిన్నతనాన్ని చూస్తాడు, అది మనకు మెయిన్గా ఉండాలి. భగవంతుడి విషయంలో ఉండకూడదు. సరే సొసైటీ పాడైపోయింది, సొసైటీ ఒక రకంగా ఉంది, మనం హుషారుగా ఉండాలి, అవి వేరు. కానీ భగవంతుడి విషయంలో మాత్రం మనం చిన్నపిల్లలాగా ఉంటేనే ఆయన మనకి దగ్గర అవుతాడు.
నువ్వు అక్కడ అన్ని క్యాలిక్యులేషన్స్ చేసుకుంటూ కూర్చుంటే కుదరదు. క్యాలిక్యులేషన్స్, భయాలు, భయాలు, అపనమ్మకాలు, లెక్కలు. ఆ. అసలు ఇంతకీ ఈ టెంపుల్కి వెళ్తే మనకు లాభం వచ్చిందా, అవుతుందా? ఇక్కడికి వెళ్తే లాభం వచ్చిందా, అవును అవును. అక్కడికి వెళ్తే వాళ్ళకి అయిందంట, మరి నాకెందుకు కాలేదు, నాకెందుకు కాలేదు, ఇలాంటి క్యాలిక్యులేషన్. ఆయన నిజంగా అయిందా ఇంతకి, ఆ. దాని మీద ఒక రీసెర్చ్. అవును. నువ్వు దేని మీద రీసెర్చ్ చేయాలి కానీ భగవంతుడి మీద చేయకూడదు. చేయకూడదు. అన్ని చూసి నవ్వుకుంటాడేమో భగవంతుడు ఇలాంటి అయ్యో, పిచ్చి పిచ్చిగా చేష్టలన్నీ. నవ్వుకుంటాడు. చిన్నపిల్లలకు ఒకసారి ఇంట్లో ఏమో అవునవును. చేస్తే మనం నవ్వుకుంటాం చూసారా? నవ్వుకుంటాం. అట్లాగే నవ్వుకుంటాడు. ఎంత చెడ్డ పని చేసినా, పిచ్చి పని చేసినా, ఏం పాడు చేసినా ఫస్ట్ కాసేపు కోపం వచ్చిన తర్వాత నవ్వుకుంటాం. అట్లా అంతే, భగవంతుడు కూడా అంతే, చూస్తారేమో. నవ్వుకుంటాడు. కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇవి బోగస్ ఏంటి, నిజమేంటి, అసలు మనం ఇది ఎంతవరకు నమ్మొచ్చు అనేది కూడా కొంచెం మనం బుర్ర పెట్టి ఆలోచించుకుంటే ఈ అన్ని గుడ్డిగా ప్రతిదీ నమ్మి దాని వెనకాల అంటే పరిగెత్తకుండా ఉంటాం. నా ఉద్దేశం ఏంటంటే, అసలు నువ్వు అక్కడ విభూతి పడిన దగ్గరికి ఎందుకు నువ్వు పరిగెడుతున్నావు, ఏం వేరే దగ్గర లేడనుకుంటున్నావా? అంటే నువ్వు వెళ్ళు, తప్పులేదు. అవును, అక్కడ వాళ్ళు నిష్ఠతో చేశారు, వాళ్ళ భక్తి వాళ్ళు వచ్చిందేమనే కాదనట్లా. కానీ అక్కడే ఉన్నాడని నువ్వు ఎందుకు అనుకుంటున్నావు? ఫస్ట్ దట్ ఈస్ రాంగ్ కాన్సెప్ట్ అంటాను. అంతటా ఉన్నాడు, నీ హృదయంలోనే ఉన్నానని చెప్తున్నాడు. అవును. ఉన్నప్పుడు నువ్వు నీ హృదయంలో ఉన్న పరమాత్మను నువ్వు ఫస్ట్ తలుచుకోగానే ఎక్కడో ఏదో జరిగింది కదా, అక్కడే పరిగెట్టాలి, ఇక్కడ పరిగెట్టాలి అంటే ఈ కంగారులో ఉండకు. అంటే ఇది ఒక రకంగా తీసుకోవాలంటే భగవంతుడు స్వయంభుగా వెలిసిన ఆలయంలో ఒక రకమైన ఫలితము, దేవతలు ప్రతిష్ఠించిన దగ్గర ఒక రకంగా, మనం ప్రతిష్ఠించింది ఒకలాగా, ఇట్లా ఎలా ఉంటుందో ఆయన మహిమ చూపించిన దగ్గర ఒకలాగా, లేదంటే ఒకలాగా అలా అనుకుంటున్నారేమో. మీరు అన్నది కరెక్టే. అంటే అక్కడ మహిమ చూపించాడంటే అక్కడ ప్రత్యక్షంగా ఉన్నాడు కాబట్టి నేను వెళ్ళాలి, నాకేదో మంచి. అంటే యాక్చువల్గా ఏంటంటే మనకు ఒక మంచి జరగాలని వెళ్తామండి ఎవరైనా కూడా. అంటే వాళ్ళకి ఏదో కష్టం ఉంటుంది, అది పోతుంది అనే భావంతోనే వెళ్తాం. కాకపోతే నేను అన్నది ఏంటంటే, నువ్వు వెళ్ళు, కష్టం పోవాలని నువ్వు వెళ్ళు, తప్పులేదు. కానీ ఎంతసేపు నీ కష్టాలు పోవాలని కాదు, నువ్వు ఒక ప్రేమతో వెళ్ళు. ఒక పిల్లవాడిని తల్లి ఎలాగైతే చూస్తుందో అలా వెళ్ళు అంటున్నా నేను. ఆ రకంగా కనుక మీరు వెళ్ళగలిగితే ఇంకా తిరిగి ఉండదండి అసలు. అంటే ఇవన్నీ జస్ట్ కర్మలు. నేను ఈ కర్మ అనుభవించడానికి వచ్చాను, ఆ దీంట్లో ఆ స్పృహలో ఉండాలి. ఎంతసేపు అమ్మో నాకు ఈ కర్మ రాకూడదు, నాకే కష్టం రాకూడదు, నాకే కష్టం రాకూడదు, ఇలా ఉండొద్దు. అది ఆ సైకిల్ నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. యాక్సెప్ట్ చేయకపోతే ఇంకా అది ఆ కర్మకు అడ్డుపడ్డండి భగవంతుడు. ఎప్పుడు కర్మకు అడ్డుపడ్డు. మనం ఏ కర్మ చేసినా అలా కాదు నేను అనేది. మీరు ఏదో బ్యాడ్ కర్మ చేశారు, అది అనుభవించాలి. ఆయన అడ్డుపడుతూ పోడు ప్రతిసారి. ఎన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తాడు ఆయన. అవును. అంటే అది ఎట్లా మనం అనుభవించక తప్పదు కదా. ఈ రోజు కాకపోతే పిల్లవాడు ఉన్నాడు, పొద్దున్న టిఫిన్ తిన్నాడు, సరే అని ఊరుకుంటది. మధ్యాహ్నం తిన్నాడు, సర్లేరా కడుపులో. నైట్ కూడా తిన్నట్టు ఒప్పుకోదమ్మా. అరే నువ్వు తినాల్సిందే, తప్పదంటది. అట్లాగే నువ్వు పోస్ట్పోన్ చేసుకుంటూ కొన్ని వస్తుంటావు లైఫ్ లో. కానీ ఇంక ఎండింగ్ టైం వచ్చేసరికి స్వామి నా వల్ల కాదన్నా, లేదురా నాయన నువ్వు అనుభవించాల్సిందే కరెక్ట్ అంటాడు. అట్లా అంటే అదే కర్మని తొలగించలేము గానీ తగ్గించుకోవచ్చు, పోస్ట్పోన్ చేయొచ్చు, పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాడు. కానీ ఒక టైంకి వచ్చేసరికి ఇంకా పోస్ట్పోన్ ఉండదండి అక్కడ. కానీ పోస్ట్పోన్ చేసుకోవడం కన్నా ఎప్పుడు వచ్చింది అప్పుడు అనుభవించుకుంటూ వెళ్తేనే కృష్ణార్పణం చేసుకోవాలంటా నేను. భగవంతుడికి అర్పించుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోండి ప్రతి పనిని. ఖచ్చితంగా మీకు రిలీజ్ అనేది అవ్వాలి ఎప్పుడు కూడా. దానికి అలాగే ఇంకా నేను పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తా ఉంటే అది ఇంకా ఎక్కువ అనుభవించాలి. వడ్డీ అంతదాకా ఎందుకంటే ఎవరికైనా మనం డబ్బులు ఇవ్వాల్సిందా, వెంటనే ఇవ్వకపోతే వడ్డీ పెరిగిపోతుంది. లాస్ట్ టైం మనం ఏదో చేసినట్టున్నాం. ఏదో టాపిక్ లోనే ఇది వచ్చి మళ్ళీ సపరేట్ టాపిక్ మాట్లాడుకున్నాం. సంతోషం అండి. మొత్తానికి ఇది ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాల్సిన విషయం. ఎగ్జాక్ట్లీ. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి